Hi student, welcome to the ATS Academy. Today we are discuss about that topic price line or budget line. This is very important question in public examination. Price line లేదా బడ్జెట్ లైన్ అంటే ఏమిటి అనేది మనకి క్వశ్చన్ అడుగుతాడు. The budget line or price line shows all possible combination of two goods which the consumer can buy with given money, income and price of two goods. అంటే ఏం అర్థం అంటే వినియోగదారుడు లేదా ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు మరియు వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండి ఏ సముదాయాలలో ఆ రెండు వస్తువులను కొనుగోలు చేస్తాడో తెలియజేసేటువంటి రేఖనే బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి టోటల్ గా మీనింగ్ ఇక్కడే ఉంది మనకి. The budget line, price line shows all possible combination of two goods which the consumer can buy with given money, income and price of two goods. ఇది మనకి చెప్పడం జరిగింది. సో ఎలా కొనుగోలు చేస్తాడు ఏమని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కన్జ్యూమర్ హ్యాజ్ ఏ 5 రూపీస్ ఇన్కమ్ ఆర్ దేర్ అంటే వినియోగదారుని దగ్గర 5 రూపాయల ఆదాయం ఉంది అనుకుందాం. ఉదాహరణకి అతను ఎన్ని వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నాడంటే ఇక్కడ 2 వస్తువులను కన్జ్యూమర్ అనేది బై 2 గూడ్స్. బేసిక్లీ కన్జ్యూమర్ బై 2 గూడ్స్ నేమ్లీ ఎక్స్ అండ్ వై. వినియోగదారుడు ఎక్స్ మరియు వై అనే 2 వస్తువులని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. ఆ వస్తువుల యొక్క ధర ఎలా ఉందంటే ఎక్స్ కమాడిటీ వస్తువు ధర 1 రూపీ గాను వై వస్తువు ధర అనేది 50 పైస్ గాను ఉంది. వీఆర్ ఫాలో టు ద టేబుల్ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ వినియోగదారుని ద కన్జ్యూమర్ ఇన్కమ్ హ్యాజ్ ఏ 5 రూపీస్. ద కన్జ్యూమర్ బయింగ్ 2 commodities నేమ్లీ ఎక్స్ అండ్ వై. X price is the 1 rupee, Y commodity price is the 50 paise. How to he can buy both commodity? You follow to the table. అంటే 2 వస్తువులు ఇక్కడ మనకి టేబుల్ అబ్జర్వ్ చేస్తే X మరియు Y. సో ఇక్కడ XY అనే 2 వస్తువులు ఉన్నాయి. కన్జ్యూమర్ దగ్గర 5 రూపీస్ ఇన్కమ్ ఉంది అన్నప్పుడు కన్జ్యూమర్ టోటల్ గా ఎన్ని వస్తువులు కొనగలుగుతాడంటే 5 వస్తువులు కొనుగోలుతాడు. తన దగ్గర ఉన్నటువంటి టోటల్ ద కన్జ్యూమర్ టోటల్ ఇన్కమ్ స్పెండ్ ఆన్ ఎక్స్ కమాడిటీ ఈజ్ పర్చేజ్ 5 కమాడిటీ. అంటే వినియోగదారుని దగ్గర 5 రూపాయలు మొత్తము ఎక్స్ మీద ఖర్చు చేసినాడు అనుకో, ఒకటి 1 రూపీ కాబట్టి 5 కొనగలుగుతాడు. వై అనేది ఏమి కొనలేడు, 0. అలా కాకుండా ఎక్స్ అనేది 4 వస్తువులు కొని 4 రూపాయలు తర్వాత ఉన్నటువంటి 1 రూపాయితో 50 పైసే కాబట్టి వై వస్తువు 2 కొనగలుగుతాడు. అలా కాకుండా కాంబినేషన్ 2 కొనాలనుకుంటే మరో కాంబినేషన్ ఎక్స్ 3 వస్తువులు కొంటే వై 4 వస్తువులు కొనగలుగుతాడు. ఎక్స్ 2 వస్తువులు కొనగలిగితే 2 రూపాయలు ఇచ్చి మిగిలిన 3 రూపాయలతో 6 వై కమాడిటీస్ ని కొనగలుగుతాడు. తర్వాత ఎక్స్ 1 రూపీతో కొన్నాడు అనుకోండి 4 రూపాయలు ఉంటుంది కాబట్టి 4 రూపాయలతో 8 వై వస్తువులను కొనగలుగుతాడు. అలా కాకుండా వై అనేది 10 వస్తువులు కొన్నాడు అనుకో, తన 5 రూపాయలు ఇక్కడ అయిపోతుంది, ఎక్స్ వస్తువుని ఏమీ కొనలేడు. ఇలా కాంబినేషన్ ప్రకారము అతను కొనుగోలు చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది. సో యూ కెన్ డ్రా ద డయాగ్రామ్, ఫాలో ద టేబుల్. అంటే టేబుల్ ని ఆధారంగా చేసుకొని మనం డయాగ్రామ్ గా వేసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ లైన్ అనేది ఏమి రాని అంటే పిఎల్ అనేది మనకి ప్రైజ్ లైన్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ లైన్ అంటాం. తర్వాత మనకి 2 వస్తువులు తీసుకున్నాం. గూడ్ ఎక్స్ అనేది ఎక్స్ అక్షం పైన, గూడు వై అనేది వై అక్షం మీద తీసుకున్నాం.
ఈ రెండు వస్తువుల యొక్క ధరలు వినియోగదారుని ఆదాయంతో ఎంత పరిమాణంలో కొనగలుగుతున్నాడు వస్తువులంటే పిఎల్ పరిమాణంలో అని చెప్పడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్ సంబంధించి ఏం మ్యాటర్ రాయొచ్చు అంటే మనము సింపుల్ గా ఇన్ ద అబో డయాగ్రామ్ పిఎల్ ఈజ్ ద బడ్జెట్ లైన్. ఏమంటామంటే పిఎల్ అనేది దీనికి బడ్జెట్ లైన్ లేదా ప్రైజ్ లైన్ అని చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ షోస్ అంటే ఈ ప్రైజ్ లైన్ బడ్జెట్ లైన్ అనేది దేన్ని తెలుపుతుంది అంటే ప్రైజ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అంటే వస్తువుల యొక్క ధరలని మరియు వినియోగదారుని యొక్క ఆదాయాన్ని ఈ పిఎల్ లైన్ అనేది తెలపడం జరుగుతుంది. తర్వాత ఇఫ్ కన్జ్యూమర్ స్పెండ్ హోల్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ గుడ్ వై దెన్ హీ కుడ్ గెట్ పి యూనిట్ ఆఫ్ గుడ్ వై అంటే అర్థం ఏమంటే ద కన్జ్యూమర్ టోటల్ హోల్ హిజ్ ఇన్కమ్ స్పెండ్ ఆన్ వై గుడ్ ఈజ్ గెట్ టు ద పి లెవెల్ ఆఫ్ వై గుడ్ వై యూనిట్స్. ఇక్కడ ఏమంటే మనకి వినియోగదారుని దగ్గర ఉన్న ₹5 మొత్తం ఆదాయాన్ని వైయక్షం పైన ఖర్చు చేస్తే ఇక్కడ మనకి గూడు వై మీద ఖర్చు చేస్తే ఎంత పొందుతున్నాడంటే పి లెవెల్లో గూడు వైని పొందడం జరుగుతుంది. అలా కాకుండా ఇన్ అదర్ హ్యాండ్ ఇఫ్ he spend all his income on good X he could get L unit of X good. అలా కాకుండా కన్జ్యూమర్ వై పైన కాకుండా తన దగ్గర ఉన్న ₹5 మొత్తం ఆదాయాన్ని గూడ్ ఎక్స్ పైన ఖర్చు చేశాడు అంటే అతను ఎంత పొందుతాడంటే ఎల్ యూనిట్ ఆఫ్ గూడ్ ఎక్స్ అంటే ఎల్ పరిమాణంలో ఓఎల్ పరిమాణంలో గూడ్ ఎక్స్ ని పొందుతాడు. మొత్తం ఖర్చు వై మీద ఖర్చు చేస్తే ఓపి లెవెల్లో వస్తువులు పొందుతాడు. ఎక్స్ పైన ఖర్చు చేస్తే ఓఎల్ పరిమాణంలో యూనిట్స్ అనేది పొందడం జరుగుతుంది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద కే, వాట్ ఈస్ ద హెచ్. సో కే అండ్ హెచ్ అంటే ఏమంటే ఫస్ట్ మనకి హెచ్ తీసుకుంటే హెచ్ విల్ బి బిహైండ్ ద కన్జ్యూమర్ కెపాసిటీ. సో ఇక్కడ మనకి హెచ్ తీసుకుంటే ఏమంటే విల్ బిహైండ్ ద కన్జ్యూమర్ కెపాసిటీ అంటే ఇక్కడ ఇంకొక ప్రైజ్ లైన్ పెరగాలి అంటే కన్జ్యూమర్ దగ్గర డబ్బులు లేదు. ₹5 ప్రకారం ఇక్కడ మాత్రమే చేయగలుగుతాడు. ఇంకా ఎక్కువ చేయాలంటే డబ్బు లేదు కాబట్టి అందుకోసం ఇది ఏం తెలుపుతుందంటే ద కన్జ్యూమర్ బిహైండ్ ద కెపాసిటీ. తర్వాత వాట్ ఈస్ ద షోస్ ఆఫ్ ద కే అంటే కే షోస్ అండర్ స్పెండింగ్ ద కన్జ్యూమర్ కెపాసిటీ. సో అండర్ ఇక్కడ మనకి అండర్ స్పెండింగ్ అంటే ఈ కరువు అనేది ఏమంటే వినియోగదారు కెపాసిటీ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనకి కన్జ్యూమర్ అనేది ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా ఖర్చు చేసే కెపాసిటీ ఎక్కువగా ఇక్కడ ఉంది, ఇక్కడ చేయలేని కెపాసిటీ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ద కన్జ్యూమర్ ఈజ్ ఏ రేషనల్ మ్యాన్ he want both X and Y. He is try to the can move within the OP level in the diagram. ఇది మనకి కన్జ్యూమర్ ఎలా ఖర్చు చేస్తాడనేది, ఎలా రెండు వస్తువుల నుంచి ప్రయోజనం పొందుతాడనేది ఇక్కడ మనకి ప్రైజ్ లైన్, బడ్జెట్ లైన్ అనేది తెలపడం జరుగుతుంది. ఈ క్లాస్ మీకు బాగా అర్థమైనట్లయితే ఇంకా కొంతమంది విద్యార్థులకు మీరు షేర్ చేసి లింక్ ని కామెంట్ రూపంలో ఇంకా మీరు ఎలా చెప్పాలనేది కామెంట్ చేస్తే, ఏ క్వశ్చన్లు చెప్పాలని కామెంట్ చేస్తే ఆ క్వశ్చన్లు కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ.